హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, 2025 సంవత్సరంలో మానిటైజేషన్కి సంబంధించి కొత్తగా రూల్స్ అయితే తీసుకొని వచ్చింది. యూట్యూబ్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఇలాంటి ఛానల్స్కు వాళ్ళు మానిటైజేషన్ అయితే ఇవ్వమని చెప్తున్నారు. అవి ఏ ఛానల్స్ మానిటైజేషన్ ఇవ్వరు అనేది ఈ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో 10 మంది క్రియేటర్స్కి అయితే రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా మానిటైజేషన్ సంబంధించి కొత్తగా రూల్స్ వచ్చినాయి కదా, వాళ్ళు కూడా తెలుసుకుంటారు అనమాట. ఇంకా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఛానల్ వచ్చేసి భక్తి ఛానల్స్ అండి. భక్తి ఛానల్స్ అయితే వీళ్ళు మానిటైజేషన్ అయితే ఇవ్వమని చెప్తున్నారు. అది కూడా మీ ఒరిజినల్ కంటెంట్ అయితే ఇస్తాము, కానీ మీరు ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఉంటారు కదా పెద్దలు, వాళ్ళు దేవునికి సంబంధించిన విషయాలు చెప్తుంటారు కదా, దాన్ని డైరెక్ట్గా మీరు మీ మొబైల్లో వీడియో తీసి అదే విధంగా అప్లోడ్ చేసినట్లయితే వీళ్ళు మానిటైజేషన్ అయితే ఇవ్వమని చెప్తున్నారు. భక్తికి సంబంధించిన ఛానల్స్ మానిటైజేషన్ అయితే ఇవ్వమని వాళ్ళు చెప్తున్నారు. సెకండ్ ఛానల్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఛానల్స్ కూడా వీళ్ళు మానిటైజేషన్ అయితే చేయమని చెప్తున్నారు. చాలా మంది కంటెంట్ క్రియేటర్ ఈ సంవత్సరం వచ్చేసి ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వీడియో క్రియేట్ చేయడం, అదేవిధంగా వాయిస్ ఓవర్, స్క్రిప్ట్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే మొత్తం చేసి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నారు అనమాట. ఆ విధంగా కనుక మీరు పెట్టినట్లయితే మీ ఛానల్ మానిటైజేషన్ అయితే కాదనమాట. మీరు ఏఐ వీడియోస్ చేసి మానిటైజేషన్ చేసుకోవాలనుకుంటే స్క్రిప్ట్ వచ్చేసి మీదే అయి ఉండాలి, అదేవిధంగా ఫేస్ కూడా మీదే అయి ఉండాలి, వాయిస్ ఓవర్ కూడా మీదే ఉండాలి. అక్కడక్కడ ఆర్టిఫిషియల్ ఇమేజెస్ పెట్టినట్లయితే మొత్తం ఏఐ మీద రన్ కాకుండా మీ ఒరిజినల్ కంటెంట్ అయి ఉన్నట్లయితే మీ ఛానల్ మానిటైజేషన్ అయితే అవుతుందన్నమాట. మొత్తం స్క్రిప్ట్ ఏఐతో స్క్రిప్ట్ చేసుకొని, అదేవిధంగా వాయిస్ ఓవర్ కూడా ఏఐతో ఇప్పించి, అదేవిధంగా వీడియోస్ కూడా ఏఐతో ఉన్నట్లయితే మీ ఛానల్ 100% మానిటైజేషన్ అయితే కాదనమాట. నెక్స్ట్ థర్డ్ ఛానల్స్ వచ్చేసి గ్రీన్ స్క్రీన్ ఛానల్ అండి. గ్రీన్ స్క్రీన్ ఛానల్ కూడా మానిటైజేషన్ కాదనమాట. గ్రీన్ స్క్రీన్ ఉపయోగించుకొని మీరు రీమిక్స్ వీడియోస్ చేస్తుంటారు కదా, కార్నర్లో లెఫ్ట్ సైడ్ కార్నర్లో కానీ రైట్ సైడ్ కార్నర్లో కానీ మీ వీడియో పెట్టి ఆ వీడియోస్ కూడా మీరు మానిటైజేషన్ అయితే కాదనమాట. ఏ విధంగా అంటే గ్రీన్ స్క్రీన్ ఉపయోగిస్తుంటారనమాట. వాళ్ళు రీమిక్స్ కొట్టేసి మీరు వీడియో చివర్లో వచ్చేసి మీ వీడియో చిన్నగా పెట్టి మీరు ఎటువంటి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా కామ్గా అయితే ఉంటారనమాట. మీరు ఎటువంటి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా కామ్గా గ్రీన్ స్క్రీన్ వీడియోస్ చేస్తున్నట్లయితే మీ ఛానల్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మానిటైజేషన్ అయితే కాదనమాట. గ్రీన్ స్క్రీన్ ఉపయోగించుకొని రీమిక్స్ చేసేవాళ్ళు మీరు వాయిస్ ఓవర్ ఇచ్చినట్లయితే మీ ఛానల్ 100% మానిటైజేషన్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ ఛానల్ వచ్చేసి రికార్డింగ్ వీడియోస్ అండి. ఒక లైవ్ స్ట్రీమ్ జరుగుతున్నప్పుడు లేదా మీ లైవ్ గేమ్ స్ట్రీమ్ జరుగుతున్నప్పుడు ఎటువంటి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఓన్లీ గేమ్ను అప్లోడ్ చేసినా కానీ, లేదా ఏదైనా స్టేజ్ మీద డ్యాన్స్ ప్రోగ్రామ్ కనుక ఏదైనా జరుగుతున్నప్పుడు ఆ వీడియో యాజ్ ఇట్ ఈస్గా అప్లోడ్ చేసి మీరు వీడియోస్ కనుక యూట్యూబ్లో పెట్టినట్లయితే ఇలాంటి ఛానల్స్ కూడా మానిటైజేషన్ అయితే కాదు. కొంతమంది వచ్చేసి గేమ్కి వెళ్తారనమాట, కబడ్డీ కావచ్చు, క్రికెట్ కావచ్చు, గేమ్కి వెళ్ళి యాజ్ ఇట్ ఈస్గా మీ మొబైల్తోనే రికార్డ్ చేస్తారు, కానీ యాజ్ ఇట్ ఈస్గా ఎటువంటి ఎడిటింగ్ లేకుండా, ఎటువంటి వాయిస్ ఓవర్ లేకుండా యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. ఇటువంటి ఛానల్స్ అయితే మానిటైజేషన్ అయితే చేయరు అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ ఛానల్స్ వచ్చేసి మ్యూజిక్ని రీమిక్స్ చేస్తుంటారనమాట. సినిమా మ్యూజిక్స్ వచ్చేసి రీమిక్స్ చేసి మీరు అప్లోడ్ చేస్తుంటారనమాట. రీమిక్స్డ్ మ్యూజిక్స్ కనుక మీరు మీ ఛానల్లో కనుక అప్లోడ్ చేసినట్లయితే ఇటువంటి ఛానల్ కనుక మానిటైజేషన్ అయితే 100% కావు. నెక్స్ట్ సిక్స్త్ ఛానల్ వచ్చేసి ట్రైలర్ ఛానల్ అండి. మూవీస్ ట్రైలర్స్ అప్లోడ్ చేస్తుంటారు కదా, ఇటువంటి ఛానల్స్ కూడా రీసెంట్గా రిలీజ్ అయిన మూవీ కావచ్చు, లేకపోతే ఓల్డ్ మూవీస్ కావచ్చు, మూవీ ట్రైలర్ అయితే కొంతమంది కంటెంట్ క్రియేటర్లు అయితే పెడుతున్నారనమాట, అప్లోడ్ చేస్తున్నారనమాట. ఇటువంటి ఛానల్స్ కూడా ఈ 2025 సంవత్సరంలో మానిటైజేషన్ అయితే కావు. నెక్స్ట్ సెవెంత్ ఛానల్ వచ్చేసి టెంప్లెట్స్ ఛానల్ అండి. ఇటువంటి ఛానల్స్ కూడా 2025 సంవత్సరంలో మానిటైజేషన్ అయితే కాదు. చాలామంది కంటెంట్ క్రియేటర్లు టెక్స్ట్ మాత్రమే షార్ట్ వీడియోస్లో కావచ్చు, లాంగ్ వీడియోస్ కావచ్చు, ఓన్లీ టెక్స్ట్ను మాత్రమే వీడియోస్లో పెడుతుంటారనమాట. ఇటువంటి టెంప్లెట్స్ సంబంధించిన ఛానల్స్ ఈ 2025 సంవత్సరంలో మానిటైజేషన్ అయితే కావండి. ఫ్రెండ్స్, చూసినారు కదా, ఇలాంటి ఛానల్స్ కనుక మీరు రన్ చేస్తున్నట్లయితే మీరు కంటెంట్ కనుక మార్చుకొని మీ ఓన్ వాయిస్తో కనుక మీరు వీడియోస్ చేసి మీ ఒరిజినల్ కంటెంట్ కనుక మీరు చేస్తున్నట్లయితే ఏ సంవత్సరం అయినా యూట్యూబ్ ఎన్ని రూల్స్ తీసుకొని వచ్చినా మీ ఛానల్ అనేది మానిటైజేషన్ అయితే అవుతాయన్నమాట. ఒరిజినల్ కంటెంట్ పెట్టకుండా వేరే వాళ్ళ కంటెంట్ పెట్టడం, లేదా యూట్యూబ్లో ఉండే వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ యూట్యూబ్లో పెట్టడం, లేదా ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిన వీడియోస్ను యూట్యూబ్లో పెట్టడం, ఇలాంటి కంటెంట్ కనుక చేస్తున్నట్లయితే 2025 సంవత్సరంలో ఇటువంటి ఛానల్స్ అయితే మానిటైజేషన్ కావు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అదేవిధంగా యూట్యూబ్ సంబంధించిన ప్రతి అప్డేట్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.